ఇది ఇల్లు మంచి వచ్చింది అది బిడ్డ అది మొన్న వచ్చింది ఎంత వచ్చింది ఇంకా మీద 1,00,000 అవునమ్మా సివిల్ హాస్పిటల్ అవును చేసుకోమని చెప్పి నీ బిడ్డనా లేదు కట్టుకుంటామని చెప్పాలి ముఖ్యమంత్రి ఉండగా 6% ఉన్న రిజర్వేషన్ లంబాడాలకు ఆదివాసీలకు 10% చేసిండు చిరంజీవి మీకు 6% ఉన్న రిజర్వేషన్ 10% చేసిండు తెలుసా మీకు ఆ సంగతి మంది లేదు నిజంగానే అంటున్నాను నేను లేదు జగన్ వీళ్ళకైనా లాభం ఎవరికి కాలేదు మొత్తం తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసిండు తండాలని గ్రామ పంచాయతీలని రిజర్వేషన్ 10% పెంచిండు ప్రతి తండాల పాఠశాల ఏర్పాటు చేసిండు ప్రతి తండాల శ్మశాన వాటికి చేసిండు ప్రతి తండాకు ట్రాక్టర్ ఇచ్చిండు కేసీఆర్ కిట్ దిక్కు లేకుండా అయిపోయింది కేసీఆర్ కిట్ దిక్కు లేకుండా అయిపోయింది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదట ఈ పొల లగ్గం మా చేసుకుంటే ఆశపడుతుంది కానీ ఆ తులం లేదు అసలు లక్ష దిక్కు లేదంటే తులం అన పడుతుంది ₹1,00,000 సరిపోదు కేసీఆర్ ఏదైతే చేసిండో కింది స్థాయి వాళ్ళకెళ్ళే చాలా చేసింది సార్ అవే మిగిలి ఉండేరా నాన్న అవే మిగిలి ఉన్నాయి అక్కడికి వెళ్ళి చాలా చేసింది చిరంజీవి ఈ గుడిసిన వాళ్ళకి అందరికైతే నువ్వు రాయి బాబు మేము కూడా చేస్తాం మన పార్టీకి వెళ్ళి కూడా అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మనం ముందే L1లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ ముందుగా ఇండ్లు మంజూరు ఇవ్వాలి L1లో ఉన్న వారికి అందరికీ మంజూరు ఇవ్వాలి అయితే మొన్న సార్ స్టార్టింగ్లో వల్ల వేసిరే సార్ గుడిసే ఉన్న వాళ్ళ లిస్ట్ మొన్న వచ్చేది సార్ మొత్తం టోటల్ గ్రామ పంచాయతీ 72 మంది వచ్చినాయి సార్ అయితే ఇక్కడికి వచ్చినాక సర్వే కోసం వచ్చినప్పుడు కొంతమంది కట్టుకుంటా అంటే నేను ఆయన ఏ సార్తో చెప్పిన ఐడియా ఉన్నది కదా సార్ తలుపులగూడెం అంటే రేచపల్లి ఇప్పుడు మనం తలుపులగూడెం ఏదైతుందో ముందు ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని మరమ్మతు కొరకు మనం డబ్బు పెట్టింది 5 lakhs అండ్ ఆడే 7 lakhs పెట్టినాం మనం ఫ్లడ్లో ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఏదో ప్యాకేజీలు మంజూరు వచ్చింది సార్ అని దీన్ని ఆపేసి ఆ ప్యాకేజీలు ఎగ్జిక్యూట్ చేసిండ్రు ఇప్పుడు ఆ 7 lakhs ఖర్చు కాలే ఇప్పుడు ప్యాకేజీలో ఎగ్జిక్యూట్ చేసిండ్రు ప్యాకేజీ ఎగ్జిక్యూట్ ఎక్కడ దాకా వచ్చింది సార్ సార్ అవునవును అవును బాబు ఓకే కాదు సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు పైపులు వేసిండ్రు పైపుల మీద సిమెంట్ లేయర్ లేదు ఇప్పుడు మనకి ఏమైతే సార్ అంటే సిమెంట్ లేయర్ లేకపోవడంతో హెవీ వెహికల్స్ వస్తే పైపులు వలిగిపోతాయి నేనేమంటున్నా వాడు ఎట్లా పైపులు వేసి జోడించింది కదా ఆ వీరింగ్ కొట్టి ఇవ్వమని చెప్పండి పైసలు ఎట్లా వచ్చేటి వస్తాయి కదా వానికి కాదు సార్ నేనేమంటా వీరింగ్ కోటి వేయకుంటే వాడు వేసిన పైపులు పోతే మళ్ళీ వానికి ఆయనతో దెబ్బతిన మీరు బిల్లు అది కూడా రాదు కదా మళ్ళా వీరింగ్ కొట్టే వేయిపోయింది సార్ వీరింగ్ కొట్టి వేస్తే నీ పైపులకు ప్రొటెక్షన్ దొరుకుద్ది వీరింగ్ కొట్టేస్తే పైపులకు ప్రొటెక్షన్ దొరుకుద్ది నేను అదే అంటున్నా సార్ అంటున్నా అంతా 10 లక్షల లోపల అయిపోతుంది 10-20 లక్షల 10 కాదు లక్షలు అవుతుంది 10 కూడా ఎందుకు అవుతుంది సార్
2 లక్షలు అయిపోతే ఓన్లీ వియరింగ్ కోట్ ఎంత 6 ఇంచులు ఇస్తారా ఫిట్ ఎత్తారా? కాదు సార్, వియరింగ్ కోట్ ఎంత వేస్తారు? 6 ఇంచులు ఇస్తారా ఫిట్ ఎత్తారా? ఫిట్ వేస్తే అది ఎంత అంత ఏమని చెప్పండి. అది ఏం వేస్తారో ఇవ్వండి సార్. పాపం లేక ఇది ఒకటి తప్ప వేరే తవ్వ ఆధారం ఏం లేదు. కొద్దిగా కీప్ ఇట్ ఇన్ మైండ్ బాబు. చూసి ఎట్లా వేస్తారు చేయండి. కాదండి, ఐ విల్ పుట్ ఇట్ ఆన్ రైటింగ్ ఆల్సో. ఐ పుట్ ఇట్ ఆన్ రైటింగ్ ఆల్సో. సీ దట్ ఇట్ ఈస్ ఫుల్లీ కంప్లీటెడ్.